ఓం శ్రీ గురుభ్యో నమః. శుక్ర సంచారం. శుక్రుడు ఆగస్టు 21వ తారీఖున రాత్రి 1:19 శుక్రుడు కర్కాటక రాశిలో సంచారం చేసి సెప్టెంబర్ 12వ తారీఖు ఉదయం 6:26 వరకు కూడా శుక్రుడు కర్కాటక రాశిలో ఉంటాడు. అంటే శుక్రుడు కర్కాటక రాశిలో ఉండటానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే, కర్కాటక రాశ్యాధిపతి చంద్రుడు. శుక్రుడు చంద్రుడు క్షేత్రంలోకి ఉంటున్నాడు. అంటే ఇక్కడ శుక్రుడు చంద్రుడు వచ్చేటప్పటికల్లా ఒక క్షేత్రంలో చేరటం వల్ల శుక్రచంద్రుల యొక్క స్థితి అనేది ఏ విధంగా ఉంటుంది అంటే, ఒక చంద్రుడు క్షేత్రంలో శుక్రుడు ఎంటర్ అయితే ఏ విధంగా ఉంటుంది. చంద్రుడు మనోకారకుడు. మానసికంగా సైకలాజికల్గా డిజార్డర్గా సైకలాజికల్గా విల్ పవర్గా స్ట్రాంగ్గా ఉండాలన్నా బాగలేకపోవాలన్నా చంద్రుడు కారణభూతుడవుతాడు. శుక్రుడు సుఖాన్ని సౌఖ్యాన్ని భోగాన్ని కళత్రాన్ని లగ్జరీని ఇచ్చేవాడు శుక్రుడు. శుక్రుడు ఇక ఇలా ఒక రకంగా సుఖాన్ని ఇస్తుంటే, చంద్రుడు బాగలేదనుకోండి, సుఖాన్ని ఇవ్వకుండా మానసికంగా వేదనకు గురి చేస్తున్నాడా లేకపోతే వేదనకు గురి చేయట్లేదా, చంద్రుడు ఎలా ఉండబోతున్నాడు, చంద్రుడి యొక్క క్షేత్రంలో ఉంటే శుక్రుడు యొక్క రిజల్ట్స్ ఏంటి. ఎందుకంటే శత్రువు సంబంధించిన గ్రహాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, పరస్పరంగా ఆ క్షేత్రంలో ఉంటే శుక్రుడు యొక్క రిజల్ట్స్ ఏంటి. సహజంగా శుక్రుడు ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు, జన్మజాతకాలు కాదు. జన్మజాతకంలో శుక్రుడు ఏ విధంగా ఉండబోతున్నాడు, ఏ విధంగా ఉన్నాడు శుక్రుడు జన్మజాతకంలో, శుక్రుడు యొక్క కాంబినేషన్ ఎలా ఉంది వాడి యొక్క జాతకంలో, గోచారం అనేది ఎంతవరకు సపోర్ట్ చేస్తుందని చూసుకోవాలి. మనం కంపల్సరీ చూసుకునే ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ శుక్రుడు చంద్రుడి యొక్క క్షేత్రంలో ఉంటే ఎలా ఉండబోతున్నాడు. శుక్రుడు సహజంగా 1, 2, 4, 5, 8, 9, 11 స్థానాల్లో ఉంటే సుఫలితాన్ని ఇస్తాడు. ఎవరి నుంచి? వాళ్ళ రాశి నుంచి. శుక్రుడు కళత్రకారకుడు, సుఖకారకుడు, భోగకారకుడు, సౌఖ్యకారకుడు. ఎలా ఉండబోతున్నాడో ఒక్కసారి మనం ద్వాదశ రాశుల వాళ్ళ యొక్క ఫలితాలని మనం శుక్రగ్రహం అనేది అనుకూలిస్తుందా ప్రతికూలిస్తుందా ఒకసారి మనం అనాలిసిస్ చేద్దాం. మీనరాశి వాళ్ళకి శుక్రగ్రహ సంచారం అనేది ఏ విధంగా ఉండబోతుంది. మీనరాశి వాళ్ళకి సింహరాశిలో శుక్రుడు యొక్క సంచారం వల్ల మీనరాశి వాళ్ళకు ముఖ్యంగా ఇక్కడ తృతీయాధిపతి అష్టమాధిపతి శుక్రుడు పంచమ స్థానంలో ఉండటం జరిగింది. ఇక్కడ ఉండటం వల్ల ముఖ్యంగా శుక్రుడు చంద్రుడికి శత్రువు, చంద్రుడు శుక్రుడికి సముడవుతారు. ఇక్కడ గురు శుక్రుల యొక్క కలయిక కూడా శుక్రుడు గురువుకి మిత్రుడు అవుతాడు, గురువు శుక్రుడికి శత్రువు అవుతాడు. అందువల్ల కొద్దిగా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. అంటే ఎన్నో స్థానం అవుతుంది? పంచమ స్థానం అవుతుంది. మరి మీనరాశి వాళ్ళకి 5వ స్థానం అనేది ఎలా ఉంటుంది? అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. బ్యాంకు లోన్లు వచ్చే అవకాశం ఉండటం, ఇల్లు కన్స్ట్రక్షను నిర్మాణాలు, సేవకులు గుమస్తాలు అనుకూలంగా ఉండటం, కింద పనిచేసేవాళ్ళు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో వాళ్ళ కింద సేవకులు కానీ గుమస్తాలు కానీ అనుకూలంగా ఉండటం, బంధుమిత్రులతోటి రుచికర గల భోజనాలు చేయటం, తలచిన ప్రతి పని కూడా పూర్తి కావటం, అలానే ప్రభుత్వంలో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ అధికారుల ద్వారా మెప్పు పొందే అవకాశాలు, వృత్తి ఉద్యోగాల యందు ధనలాభం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అన్య స్త్రీల యొక్క సౌఖ్యము, సంతతి విద్యా విషయంలో కూడా ముందంజలో ఉండటం, దైవ దర్శనాలు చేయటం, అలానే నూతన వస్త్రం సంబంధించిన ప్రాప్తి, వస్తు వాహనాలు కొనుగోలు చేయటం, లగ్జరీ వాహనాల్లో ఉండటం, లగ్జరీ వాహనాలు తీసుకుని రావటం, సేవకులు గుమస్తాలు అనుకూలంగా ఉండటం, బంధుమిత్రులతోటి కూడా ఆనందంగా ఉండటం, అలానే తలచిన ప్రతి పని కూడా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రభుత్వ అధికారుల ద్వారా ప్రశంసల జల్లు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, వివాహం కాని వ్యక్తులకు వివాహం జరుగుతూ ఉంటుంది. అంటే మంచి క్యారెక్టర్ కలిగిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. పూల మొక్కలు పెంచే అవకాశాలు, హోటల్స్ బిజినెస్ చేసే అవకాశాలు ఉండటం, వాటర్ ప్లాంట్స్,
అలానే బంగారు ఆభరణాలకు సంబంధించిన జ్యువెలరీ షాప్స్, తర్వాత కాస్మెటిక్స్ సంబంధించినవి కూడా హిమాలయ, అదే కాస్మెటిక్స్ సంబంధించినవి, హెల్త్ గ్లో సంబంధించినవి ఉంటాయి కదా, అలాంటి కంపెనీలు కొన్ని రకరకాల కాస్మెటిక్ అమ్మే కంపెనీల వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే స్త్రీలకు కూడా బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు, దుస్తులు కొనుగోలు చేస్తారు డబ్బులు పెట్టి. కాస్మెటిక్స్ సంబంధించిన ఏదైతే ఉంటుందో ఆ వస్తువులు కొనుగోలు చేయటం, ఆనందంగా ఉండటం, ప్రతి విషయంలో కూడా కొంత ఆనందంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి తలచిన ప్రతి పని కూడా పూర్తయ్యే అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వ మరియు రంగమైన సంబంధాల్లో ఉన్న వ్యక్తులకి, ఉద్యోగులకు కూడా ఆనందంగా ఉండటం, ప్రమోషన్లు, స్థానచలనాలు జరగటం, ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా ఏదైతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరో అలాంటి ఎక్స్పెక్ట్ చేయని మంచి జాబ్ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అయితే స్త్రీ మూలకంగా చిన్న డిస్ప్యూట్స్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఎంతవరకో వాళ్ళని అంతవరకు ఉంచండి, ఎంతవరకో స్త్రీలు కూడా మగవాళ్ళని అంతవరకే ఉంచండి. అంటే ఆ పరిధి దాటిందంటే గొడవలు జరిగే సందర్భం ఉంటుంది. కాబట్టి అన్యోన్యంగా భార్యాభర్తలు కూడా దాంపత్యాన్ని కృషి చేయండి. సంతానం ద్వారా సుఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రతి పనిలో కూడా కొద్దిగా విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నూతన వస్త్రాలు, వాహన ప్రాప్తి కలిగే అవకాశాలు ఉంటాయి. మరిన్ని ఫలితాలు రావాలంటే నేను చెప్పే రెమెడీస్ అనేవి పాటించండి, మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ చాలామంది కూడా శుక్రుడు ఏ స్థానంలో ఉంటే బాగుంటుంది, శుక్రమహర్దశ కలిసి వస్తుందా రాదా? కొన్ని లగ్నాలకు శుక్రమహర్దశ కలిసి వస్తుంది, కొన్ని లగ్నాలకి శుక్రమహర్దశ కలిసి రాదు. సహజంగా ఏమిటి అనంటే వృషభ లగ్నంలో జన్మించిన వాళ్ళకి, తులా లగ్నంలో జన్మించిన వాళ్ళకి శుక్రమహర్దశ బాగా కలిసి వస్తుంటుంది. అలానే మకర లగ్నంలో జన్మించిన వాళ్ళకి కూడా శుక్రమహర్దశ కలిసి వస్తుంటుంది. మనం ఏ మహర్దశలో కలిసి వచ్చిన వాళ్ళకి కలిసి వస్తుందో కూడా చూసుకోవాలి. అలానే మిథున లగ్నంలో జన్మించిన వాళ్ళకు కూడా శుక్రమహర్దశ బాగా కలిసి వస్తుంది. అయితే శుక్రుడు దశ అంతర్దశలు ఏ విధంగా ఉన్నాయి? అంతర్దశల్లో బాగుపడవచ్చు, దశల్లో కూడా బాగుపడవచ్చు. అయితే శుక్రగ్రహం అనేది నీచ స్థానంలో ఉంటే ఒక రకంగాను, శుక్రుడు జన్మజాతకంలో శుక్రుడు రాహుతో కానీ కేతువు కానీ కంజంక్షన్ కాకూడదు. శుక్రుడు ఎప్పుడూ కూడా కుజుడితో కంజంక్షన్ కాకూడదు, శనితో కూడా కంజంక్షన్ కాకూడదు. శుక్రుడు ఎప్పుడూ కూడా అశ్విని, మఖ, మూలా నక్షత్రాల్లో ఉండకూడదు. శుక్రుడు ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రంలో ఉండకూడదు. శుక్రుడు మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రంలో ఉండకూడదు. శుక్రుడు పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉండటం అనేది మంచిది కాదు. అంటే శుక్రుడు ఎవరు? కళత్రకారకుడు, అంటే వివాహకారకుడు. అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ జరగకుండా లైఫ్ లాంగ్లో శుక్రుడు అనుకూలత సాధిస్తేనే మన లైఫ్ అనేది ముందుకు వెళ్ళగలుగుతారు. అంటే భార్యాభర్తల అన్యోన్య దాంపత్యం అనేది చాలా ఇంపార్టెంట్. శుక్రుడికి సహజంగా స్వక్షేత్రాలు వృషభము, తుల స్వక్షేత్రాలు. శుక్రుడు ఎక్కడుంటాడు? శుక్రుడు మీనం అనేది ఉచ్చక్షేత్రం. శుక్రుడికి నీచక్షేత్రం ఏంటంటే కన్యారాశి. కన్యలో ఉంటే నీచత్వం అనేది ఏర్పడుతుంది. అందువల్ల శుక్రుడు నీచరాశిలో ఉండకూడదు, పాపగ్రహాలతో కలిసి ఉండకూడదు. అలా ఒకవేళ మీ జన్మజాతకంలో ఉన్న గోచారంలో శుక్రగ్రహం మీకు బాగలేకపోయినా నేను చెప్పే పరిహారాలు పాటించండి. కానీ బర్త్ చార్ట్ని చూసే పరిహారం అనేది చేయాలి. సాధారణంగా కొన్ని చిన్న పరిహారాలు చెప్పబోతున్నా, ఆ పరిహారాలు మీరు పాటించండి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అంటే ఏదైతే శుక్రుడికి చక్కగా కమలాక్షి స్తోత్ర పఠనం చేయటం, కమలాదేవిని అంటే అమ్మవారి యొక్క ఆరాధన చేయటం, పాదరసపు లక్ష్మీ దేవిని ఆరాధన చేసి లక్ష్మీ అష్టోత్తరంతో పూజ చేయటం, శ్రీ సూక్తం పారాయణం చేయటం, మహాలక్ష్మి హోమం చేయటం. శుక్రగ్రహం బాగలేదు, మేము విడిపోతున్నాం, భార్యాభర్తల మధ్యలో బాండింగ్ అనేది లేదు అనంటే ఖచ్చితంగా భృగుపాస్పదాస్త్ర రుద్రాభిషేకం, భృగుపాస్పదాస్త్ర హోమము, అలానే శుక్ర జపము చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 10 శివలింగాలు పెట్టి అభిషేకం చేస్తారు. భృగుపాస్పదాస్త్ర రుద్రాభిషేకం అంటే మామూలుకి చెయ్యరు. అందువల్ల శుక్రుడు ఎలా ఉన్నాడు, నిజంగా బాగున్నాడా, మన జాతకంలో బాగలేదా? శుక్ర జపం ఉంటుంది. ఆ శుక్ర జపం చేయటం, బొబ్బర్లు దానం చేయటం, శుక్రుడి విగ్రహానికి పంచామృతంతో, పండరసంతో, చెరుకు రసంతో అభిషేకం చేయాలి శుక్రవారం రోజున. వీలైతే శుక్రవారం శుక్రహోరలో అమ్మవారి యొక్క ఆరాధన చేయటం మంచిది. వీలైతే ఇంటి దగ్గర శుక్ర జపం చేయాలి. కానీ వాస్తవంగా
వేదోక్త మంత్రం బ్రాహ్మణోత్తములు చేయాలి. అభిషేకాలు ఇవన్నీ కూడా బ్రాహ్మణోత్తములతో చేస్తే మనకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. శుక్రగ్రహం ఎప్పుడూ కూడా నీచస్థానంలో ఉంటే ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కన్యారాశిలో నీచత్వం అనేది శుక్రుడు ఉన్నాడనుకోండి, ఉదాహరణకి వివాహ బంధం అనేది కరెక్ట్గా బాండింగ్ ఉండదు. ఏదో రకంగా అరమరికలు, డబ్బు పరంగా ఫైనాన్షియల్ అనేది మన చేజారిపోవటం, అలానే వేరే వాళ్ళతో గొడవలు, అక్రమ సంబంధాలు, స్త్రీ సౌఖ్యం లేకపోవటం, భర్త యొక్క సౌఖ్యం లేకపోవటం, ఇద్దరి మధ్యలో అన్యోన్య దాంపత్యం లేకపోవటం, అనవసరమైన రిస్క్ చేసుకోవటం ఒకటి, వేరే వాళ్ళ విషయాలన్నీ కూడా మన మీద పడటం ఒకటి, అన్న స్త్రీలతోటి యువకులకి పరిచయాలు ఎక్కువగా పెరగటం, ఆ స్త్రీ మూలకంగా వాటి వల్ల భర్త మూలకంగా కొన్ని ఇబ్బందులు కలిగే సూచనలు ఎక్కువగా ఉంటాయి. అలానే శుక్రుడు ఏంటంటే కళలకి ఆరితేరినవాడు, అంటే కళారంగంలో వెళ్ళిన వాళ్ళకు కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. పారిశ్రామికంగా సినిమా పరిశ్రమలోకి వెళ్ళిన వ్యక్తులకు కూడా సినిమాల్లోకి చేరలేకపోవటం, మంచి పాత్రలు రాకపోవటం, డ్రామాలు వేయలేకపోవటం, సంగీతంలో డ్యాన్స్ లాంటి వాటి మీద కానీ, ఏదైతే వీణ కానీ, వైలిన్ కానీ, హార్మోని కానీ, ఏదైతే ఎక్స్ట్రా సంబంధించిన యాక్టివిటీస్ ఉన్నాయో అవన్నీ మనం చేయలేకపోవటం. కళలు చాలా ఇంపార్టెంట్. అది ఆర్టింగ్ కానీ, పెయింటింగ్ కానీ, రైటింగ్ కానీ, ఇవన్నీ కూడా శుక్రుడు యొక్క కారకత్వాలు అంటారు. అంటే మ్యాటర్ స్టేటస్ని రిప్రజెంటివ్ చేసే ప్లానెట్ ఏంటంటే వీనస్ ప్లానెట్. వీనస్ ప్లానెట్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. ఒక రకంగా గురువు సంతానకారకుడైతే శుక్రుడు కూడా శుక్రకణాలు అంటాం కదా మనం, ఆయన కూడా సంతానాన్ని ప్రసాదించే కారకుడు శుక్రుడు కూడా. కాబట్టి శుక్రగ్రహాన్ని కూడా మనం ఒకసారి చూసుకుని ముందుకు వెళ్ళాలి. సర్వే జనా సుఖినో భవంతు.